ఆహా, ఓకే. అదేమీ లేదు. జస్ట్ ఏంటంటే ఒక స్పెక్యులేషన్ క్రియేట్ చేస్తారు. ఒక నష్టం ఏముంటుందంటే యుద్ధం నడుస్తుందని చెప్పి ఇప్పుడు వాడికి పోయి తెచ్చేది 100 రూపాయల సరుకు. ఆ 100 రూపాయల సరుకుని లేపడానికి మనం 1000 రూపాయల సరుకు వాడాల్సి వస్తుంది. కొంత ఖర్చు అవుతుంది, తప్పదు. ఇప్పుడు దాన్ని ఏమంటారు, ఒక దొంగ 1000 రూపాయల సరుకే దొంగతనం చేశాడు. కానీ వాడి కోసం పోలీసులు ఈ వ్యవస్థ అంతా కలిపి వాడిని జైల్లో పెట్టి వాడిని కూర్చోబెట్టి శిక్ష పడి ఇదంతా కలిపితే కనీసం 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఏసీబీ వాళ్ళు రైడ్ చేసి 350 రూపాయలు, 500, 1000 రూపాయలు అని పట్టుకుంటారు. అతనికి శిక్ష ఇవన్నీ కలిపి అయ్యే ఖర్చు 1,00,000 రూపాయల పైన ఉంటుంది. కానీ చట్టం, న్యాయం, శిక్ష అట్లాగే ఇక్కడ కొంత లాస్ తప్పదు. రెండవది ఏంటంటే మన టూరిజం కొంత ఇప్పుడు సమ్మర్ సీజన్లో టూరిజం బాగా ఉంటుంది. టూరిజం ఆగిపోతుంది ఇప్పుడు. ఈ లాంగ్ జర్నీలకు పోలేరు కదా ఇప్పుడు. అట్లాగే ఈ మన ఎయిర్పోర్ట్లకు సంబంధించిన బిజినెస్ సాగుతుంది ఇప్పుడు. విమానాలు అది ఐపీఎల్ లాంటి వాటి వల్ల ఉంటుంది. బట్ ఇవేమి దేశాన్ని దెబ్బతీయగలిగినంత పెద్ద ఇష్యూస్ కాదు. మనం వాస్తవంగా ఇవన్నీ ఆలోచించినే దిగారు. నెక్స్ట్ ఏంటి అన్నది మాత్రం బయటికి తెలియని ఎట్లా లక్ష్యం ఏంటి అన్నట్టు. మనం టెర్రరిస్టుల మీద అటాక్ అనినే అన్నాం. ఇప్పటికి బెలూచిస్తాన్ విడిపోయింది, ఇంకేం విడిపోతుంది పాకిస్తాన్ నుంచి. వాట్ నెక్స్ట్ అన్నటువంటిది మాత్రం ఏం తెలియట్లేదు. అటు పాకిస్తాన్కి కూడా తెలియట్లా. అంటే పాక్ జరుపుతున్న ఎదురుదాడులు చూస్తా ఉంటే పాకిస్తాన్ కూడా వెనక్కి తగ్గే మూమెంట్ లో లేదు అనేది స్పష్టంగా కనిపిస్తోంది. అంటే పాక్ నెక్స్ట్ స్టెప్ ని మనం ఎలా అడ్డుకోగలుగుతాం? పాకిస్తాన్కి ఉన్న సమస్య వాడు ఏదో చేద్దామని కాదు,